గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ముందుగా వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి బిఫోర్ గో ఎంటరింగ్ ఇన్ టు మార్కెట్. సో మనం ఈరోజు చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనకి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 11th జనవరి టాటా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటి రిజల్ట్స్ ఏంది, వీటి ఇంపాక్ట్ రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మనం వచ్చేసి హెచ్డిఎఫ్సి ఏఎంసీ చూద్దాము. మనకు వచ్చేసి హెచ్డిఎఫ్సి ఏఎంసీ వచ్చేసి Q2 రిజల్ట్స్లో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ వచ్చేసి 32% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అనేది ఇచ్చారు. సో మనకు వచ్చేసి ఇది మంచిగా మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్గా, సో కన్సాలిడేటెడ్ రెవెన్యూ కూడా మనకు వచ్చేసి 20% అప్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో రెవెన్యూలో అప్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి హయ్యర్ వెన్ కంపేర్డ్ విత్ Q2. సో Q2తో కంపేర్ చేస్తే హయ్యర్గా ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకు వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ 32% హై ఉంది. మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ 12% హైయర్ ఉంది. సో మనకు వచ్చేసి ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చారు. ఇది యాజ్ పర్ చార్ట్స్ ఎలా ఉండిద్ది అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సో మనకి రిజల్ట్స్ బాగా ఇచ్చారు కాబట్టి మనకి ఈవెన్ యాజ్ పర్ చార్ట్స్ కూడా మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ చూసినట్లయితే మనకి ఈవెన్ ఓన్లీ అప్ సైడ్ మూమెంటమే కనిపిస్తుందండి. సో మోర్ ఓవర్ మనకి వచ్చేసి 3835, సో నియర్ అబౌట్ 3835 మనకి టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది మీరు గమనించాలి. సో 3835 అనేది మనకి, సో ఓవరాల్గా మనకి చూసినట్లయితే డే చార్ట్లో మనకి ఎక్కడ రివర్స్ ట్రెండింగ్ అయితే లేదు, ఓన్లీ అప్ సైడ్ మూమెంటమే ఉంది. మనకి ఈవెన్ 2700 నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అనేది పెరగడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకి లైఫ్ టైం హై అనేది ఎంతవరకు ఉందంటే మనకి 3844 అన్నట్లుగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి రీసెంట్ రేట్స్లోనే ఇది టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తుంది. ఓకే, రీసెంట్ రేట్స్లోనే మనకి ఇది టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు 3501 దగ్గర మీరు కనుక ఎంటర్ అయినట్లయితే రేపు ట్రేడ్ 3491 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు యాజ్ యూజువల్గా దీన్ని మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, 34, సో ఒక 10 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ పొజిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. అది మీరు గమనించాలి. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ వచ్చేసి మనకి టీసీఎస్ చూద్దామండి రిజల్ట్స్. సో టీసీఎస్ కూడా ఈరోజు మంచిగానే రిజల్ట్స్ ఇచ్చిందండి. కంపెనీ వచ్చేసి 8.2% రైజ్ ఇన్ ప్రాఫిట్ అట్ 11,735 CR అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అది మీరు గమనించాలి. మనకి ఐటీ సెక్టార్లో ఈ మధ్య అంటే మనకి నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది. కాకపోతే వచ్చేసి మనకి టీసీఎస్ అయితే రిజల్ట్స్ బాగా ఇచ్చారు కాబట్టి దీని మీద మనకు వచ్చేసి కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో నెట్ ప్రాఫిట్ ఫర్ ద క్వార్టర్ కేమ్ ఇన్ 88.2% ఇయర్ ఆన్ ఇయర్. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది మనకి మంచిగా అయితే ఇవ్వటం జరిగింది. అది మీరు ఒకసారి గమనించాలి. ఈవెన్ ఆపరేటింగ్ మార్జిన్స్లో కూడా ఎక్స్పాన్షన్ జరిగిందని అన్నట్లుగా ఇస్తున్నారు. అది మీరు ఒకసారి గమనించండి. ఆర్డర్ బుక్ కూడా మనకి పెరిగినట్లుగా గమనించారు. సో ఓవరాల్గా మనకి చార్ట్స్ ద్వారా కూడా చూసినట్లయితే మనకి టీసీఎస్, సో యాజ్ పర్ చార్ట్స్ టీసీఎస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి వచ్చేసి రేపు ట్రేడ్ వచ్చేసి మనకి రీసెంట్ టర్మ్స్లో వచ్చేసి లైఫ్ టైం హై వచ్చేసి మనకి నియర్ టు లైఫ్ టైం హై ఉందండి. సో మనకి 4000 మార్క్ అనేది మూమెంటం అనేది ఫాస్ట్గా ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. మీరు ఒకవేళ రేపు కనుక ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఈ యొక్క గ్రీన్ మనకు వచ్చేసి రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో 3655 లెవెల్స్ అనేది స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ట్రేడ్ అవ్వటం ఎంటర్. ఒకవేళ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మాత్రం మనం ఇమీడియట్గా బయింగ్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు. సో మనకు వచ్చేసి మనకి దగ్గర ఒక 300 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఆల్ టైమ్ హై అయితే కొన్ని ట్రేడింగ్ సెక్షన్స్లోనే మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇన్ఫోసిస్ గమనించినట్లయితే మనకి రిజల్ట్స్ టైంలో ఇన్ఫోసిస్ షేర్స్లో బాగా మనకి కరెక్షన్ రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈసారి కూడా Q3 రిజల్ట్స్ బాగా మనకి డౌన్ అవడం జరిగింది. ప్రాఫిట్ ఫాల్స్ 7% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో కంపెనీ రివైజెస్ రెవెన్యూ గైడెన్స్ అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేజర్గా మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇన్ఫోసిస్, సో ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ వచ్చేసి రిపోర్ట్స్ Q3 నెట్ ప్రాఫిట్ డౌన్ 7%. మీన్ వైల్ ఇట్స్ Q3 రెవెన్యూ రోజ్ 1%. సో రెవెన్యూ అనేది పెరిగింది, కాకపోతే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పడినట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అది మీరు ఒకసారి గమనించాలి. అండ్ మోర్ ఓవర్ లార్జ్ డీల్స్ ఇన్ Q3 ఇచ్చినట్లుగా ఇచ్చారు. అండ్ అట్రిషన్ కూడా తగ్గినట్లుగా ఇచ్చారు. సో
ఓవరాల్గా మన Q3 అనేది నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది కాబట్టి మనకి యాజ్ పర్ చార్ట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి గనక కరెక్షన్ అనేది స్టార్ట్ అవడం జరిగినట్లయితే మనకి 1486 కరెక్షన్ అనేది స్టార్ట్ అవడం జరిగినట్లయితే రేపు నాకు 1200 దాకా కనిపిస్తుంది. యాజ్ పర్ మనకి మంత్లీ చార్ట్ ప్రకారం నాకు ఫస్ట్ టార్గెట్ 1365 వచ్చేసి ఇమీడియట్ టార్గెట్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1200 దాకా నాకు ఇన్ఫోసిస్ అయితే కనిపిస్తుంది. మీరు స్టాప్ లాస్ వచ్చేసి జాగ్రత్తగా వినండి. స్టాప్ లాస్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇది సెల్లింగ్ సైడ్ అయితే ఉండాలండి. సో 1550కి స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 1365, సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకి 1200 దాకా కనిపిస్తుంది నాకు ఇన్ఫోసిస్ వచ్చేసి. బికాజ్ ఇది వచ్చేసి మనకి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇవ్వటం జరిగింది, అది మీరు గమనించాలి. ఓకే, ఇవ్వటం జరిగింది, అది మీరు గమనించాలి. ఇంకోటి పాలిక్యాప్ షేర్ అనేది మనకి ఇక్కడ బాగా బజ్ అనేది వస్తుందండి, అది మనం చూద్దాము ఒకసారి. సో దగ్గర 20% దాకా మనకి ఫాల్ అవడం జరిగింది. ఇది మార్కెట్లోకి మనకు వచ్చేసి 2019లో మార్కెట్లో 575 రూపీస్కి వచ్చింది. జస్ట్ సో ఇది ఆల్సో టర్న్ అవుట్ టు బి ఏ మల్టీ బ్యాగర్ అండి. మనకి 500 నుంచి దగ్గర 5000 దాకా వెళ్ళింది ఇది. సో మనకి 500 నుంచి 5000 అంటే దగ్గర 10 టైమ్స్ ఈ పాలిక్యాప్ షేర్ అనేది దగ్గర 10 టైమ్స్ పెరిగింది. సో పడటం కూడా మీరు డ్రాస్టిక్గా చూడినట్లయితే 5000 నుంచి దగ్గర 1500 ఇన్ ఏ మంత్లో పడింది. అంటే ఒక జనవరి మంత్లోనే మనకి, అంటే జస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్లోనే ఒక 1500 పాయింట్స్ 1500 రూపీస్ అనేది పడటం జరిగింది. సో ఎందుకు ఇలా జరిగింది అనేది మనకి ఇక్కడ చాలా ఫ్లాష్ న్యూస్ ఇచ్చారు. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అది మీరు ఒకసారి గమనించాలి. 20% IT డిపార్ట్మెంట్ డిటెక్ట్స్ అన్అకౌంటెడ్ సేల్స్ ఆఫ్ 1000 crore డ్యూరింగ్ రైడ్స్. సో అన్అకౌంటెడ్ సేల్స్ అనేది దగ్గర 1000 కోట్లు దాకా ఉంది సో అనేది ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ వచ్చింది ఈ న్యూస్. సో దీనివల్ల ఏంటంటే ఇది ఇంకా మార్కెట్లో ఇది ఇంకా నెక్స్ట్ ఇంకో 2020 దగ్గర ఇంకో 2 ట్రేడింగ్ సెషన్స్ కూడా లోవర్ సర్క్యూట్స్ కొట్టే ఛాన్సెస్ ఉంది. సో నియర్ అబౌట్ మనకు వచ్చేసి యాజ్ పర్ చార్ట్స్ మనం చూసినట్లయితే మనకి పాలిక్యాప్ వచ్చేసి నెక్స్ట్ 2776 ఈ లెవెల్ నుంచి మనకి 2071. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3137 దగ్గర నెక్స్ట్ కనిపిస్తుంది. సో దాని తర్వాత మనకి 2000. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో ఇంకో 1500 పాయింట్స్ దాకా మనకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. ఓకే, అది మీరు గమనించాలి. ఇంకోటి మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి ఇచ్చారండి. సో ఎవరైతే మనకి షేర్ మార్కెట్ కొంతమంది ఇది జస్ట్ గ్యాంబ్లింగ్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది జస్ట్ ఒక సర్ప్రైజింగ్ అండి. 88% ఆఫ్ ఆల్ BSE స్టాక్స్ ఆర్ అప్ ఫ్రమ్ కోవిడ్ 2020 చూసుకున్నట్లయితే 20% టర్న్ మల్టీ బ్యాగర్గా మారినాయి అంటే అది మీరు ఒకసారి గమనించండి. సో మనకు వచ్చేసి 3708 స్టాక్స్ BSEలో లిస్ట్ అయి ఉంటే దగ్గర మనకి మార్చి 20 తర్వాత, సో మార్చి 2020 తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 736 అనేవి మల్టీ బ్యాగర్ స్టాక్స్గా ఉన్నాయి. అండ్ ఎవ్రీ 5th స్టాక్ వచ్చేసి డబుల్ ద మనీ. సో ఎవరైతే ఒకవేళ 10 స్టాక్స్ ఆర్ 15 స్టాక్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారో అందులో వచ్చేసి 3 to 4 స్టాక్స్ అనేవి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డబుల్ ద మనీ అనేది ఇవ్వటం జరిగింది అన్నట్లే మనకి ఇస్తున్నారు. సో మనకి FD కానీ ఏదైనా కానీ మీరు చూసినట్లయితే దగ్గర 4 to 5 years అనేది డబుల్ ద మనీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. FD అయితే ఇంకా 7 years పట్టవచ్చు. సో మనకు వచ్చేసి ఈవెన్ జస్ట్ 1 to 2 yearsలోనే మనీ డబుల్ అవ్వటం ఇక్కడ జరుగుతుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎవరైతే తెలియదో వాళ్ళు స్టిల్ మనం వచ్చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చండి. సో వీఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్ అనేది మనం ఎడ్యుకేట్ అయితే చేయొచ్చు. ఓకే, అది మీరు ఒకసారి గమనించండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ స్టాక్ పొజిషన్స్ ఒకసారి చూద్దాము రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మీకు ఎలాగో 28 పాయింట్స్ అప్లో అయితే క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 63 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 77 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ ఐటీ కొంచెం కరెక్షన్ అయితే ఉంది, అది మీరు గమనించాలి. ఎందుకంటే మనకి ఐటీ మీద కొంచెం ప్రెషర్ అయితే కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. ఓకే, ప్రెషర్ అయితే కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. అండ్ మోర్ ఓవర్ మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే జస్ట్ ఒక 60 పాయింట్స్ అప్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి డవ్ ఫ్యూచర్స్ కానీ ఇవి చూసినట్లయితే మనం వచ్చేసి ఫ్లాట్లో ట్రేడింగ్ అయితే జరగడం చేస్తుంది. ఈవెన్ మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే ఉన్నాయండి. జస్ట్ ఇంగ్లాండ్ వచ్చేసి మనకి 0.17%,
డౌన్లో ట్రేడ్ అవుతుంటే క్యాక్ డాక్స్ అనేది కొంచెం పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ యూఎస్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది యూఎస్ డెరివేటివ్స్. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి లెవెల్స్కి వెళ్దాము. లెవెల్స్కి వెళ్ళి దీన్ని క్లోజ్ చేద్దాం. ముందుగా మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటాని గమనించినట్లయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో 20,000 మనకి 700 దగ్గర ఇది ఉంది. మన యొక్క నిఫ్టీ అనేది మనకు వచ్చేసి 21,800. సో 21,800 యాజ్ యూజువల్గా మనకు అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుందండి. 21,800 మేజర్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. డౌన్ సైడ్ అయితే నాకు 21,600 కనిపిస్తుంది. సో ఈ 200 పాయింట్స్లో నాకైతే రేపు మార్కెట్ అయితే మూమెంటం అయితే ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. కాకపోతే మేజర్గా నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను అప్ సైడ్ మూమెంటం ఎప్పుడు తీసుకుంటానంటే నాకు 21,680 అనేది క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను అప్ సైడ్ మూమెంటంకి అయితే వెళ్తాను. అది మీరు గమనించండి. సో నాకు 21,600 కనుక ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే నేను అప్ సైడ్ మూమెంటంకి తీసుకుంటాను. టిల్ మనకు వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ 21,730, దెన్ నెక్స్ట్ వచ్చేసి 21,800. సో 21,800 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది. ఓకే, 21,800 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది. రేపు కనుక నాకు జస్ట్ ఇక్కడ ఒక పాజిటివ్ క్యాండిల్ అనేది కనుక ఫామ్ అయితే మాత్రం నేను రేపు కొంచెం అప్ సైడ్ మూమెంటం ఉండటానికి చూస్తాను. మేజర్గా ఇక్కడ ఇన్ఫీ అనేది మనకి మార్కెట్ని డ్రాగ్ చేయడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫీ అనేది మార్కెట్ డ్రాగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు బ్యాంక్ నిఫ్టీలో అయితే మేజర్ నాకు అప్ సైడ్ మూమెంటం కనబడే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది మనకి స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మూమెంటం నాకు ఎలాగో ఈ క్యాండిల్ అయితే కనబడుతుంది. సో నేను ఈ క్యాండిల్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, నాకు ఈ యొక్క 47,500, సో ఈ లెవెల్స్ నాకు ఇది 47,500 ఈ లెవెల్స్ కనుక నాకు క్రాస్ అవుతూ ఉంటే మాత్రం, ఈ లెవెల్స్ 47,500 లెవెల్స్ కనుక నాకు క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను ఇమీడియట్గా బయింగ్ సైడ్కి వెళ్తాను. టిల్ వచ్చేసి నాకు 48,000 దాకా నాకు రౌండ్ ఫిగర్ అయితే కనబడే ఛాన్సెస్ అయితే ఉంది. సో 500 పాయింట్స్ అంటే మేజర్గా నేను ఈ 47,700 క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను మంచి లార్జ్ క్వాంటిటీలో ట్రేడ్ చేయడానికి చూస్తాను. ఓకే, మంచి లార్జ్ క్వాంటిటీలో ట్రేడ్ చేయడానికి చూస్తాను. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనకి సాటర్డే సండే హాలిడే వస్తుంది కాబట్టి రేపు పొజిషన్ తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే టేకప్ చేయండి. మేజర్గా రేపు నేను ఇన్ఫోసిస్లో ట్రేడ్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే ఇన్ఫోసిస్లో నాకు కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇన్ఫోసిస్లో అనేది నాకు కరెక్షన్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ టైం దాని బిఫోర్ టైం కూడా ఇలానే ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఓవర్ నైట్ బాగా ఫాలో అయింది. సో ఈరోజు కూడా ఇన్ఫోసిస్ ఏడిఆర్ యుఎస్ మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతుందో చూసి రేపు మనం మార్కెట్లో ఇన్ఫోసిస్ స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ కుబేర్ అనే ఛానల్ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.